వెల్కమ్ టు గాసిప్ గంగరాజు 8th ఎపిసోడ్. మనం బాగా లైట్ తీసుకున్నాం ఈ మధ్య ఎపిసోడ్ రెగ్యులర్గా చేయట్లేదని బాలరాజు గారు ఒక రేంజ్లో రెచ్చిపోతున్నాడు. మీరు తొందరగా ట్రైల్ వేసుకుంటే నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటా బాలరాజు గారిని ఏకి పారేస్తా. గాలి వార్తల్ని జాలి లేకుండా కడిగేయడానికి బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు గాసిప్ గంగరాజు. వామ్మో సమంత, ఇది గాసిప్. గాసిప్ వివరాల్లోకి వెళ్తే వన్ నేను ఒక్కడే సినిమా పోస్టర్ మీద సమంత ఇండైరెక్ట్ గా ఒక సెటైరికల్ ట్వీట్ వేసింది ట్విట్టర్లో. ఆ ట్వీట్ కి రీజన్ ఏంటో మన బాలరాజు గారికి తెలిసిపోయింది అనమాట. బాలరాజు క్రియేటివిటీ ప్రకారం దూకుడులో మహేష్ బాబుతో ఆడిపడిన సమంత తనతో నెక్స్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఆగడు సినిమాలో మహేష్ బాబు తనని సైడ్ చేశారంట. దాంతో ఫ్రస్ట్రేట్ అయిపోయిన సమంత మహేష్ బాబు సినిమా మీద సెటైర్లు వేయటం మొదలుపెట్టింది అని మన బాలరాజు బాగా బాధపడిపోతున్నాడు. రే బాలరాజు, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా వచ్చినప్పుడు నువ్వు నిద్రపోయావా, కోమాలోకి వెళ్ళావా? ఉడకబెట్టిన కోడిగుడ్డు తీసుకెళ్లి ఆమ్లెట్ వేయమని పెళ్ళాం చేతిలో తన్నులు తినే ఇన్నోసెంట్ ఫెలో, సిల్లీ ఫెలో. పవన్ ఎన్టీఆర్ ఒకవైపు, మహేష్ ఒకవైపు, ఇది గాసిప్. ఈ గాసిప్ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య హీరోలు ఆడియో ఫంక్షన్లో డైలాగులు చెప్పడం కామన్ అవుతుంది. కానీ మహేష్ బాబు ఆడియో ఫంక్షన్లో డైలాగ్ చెప్పలేదు. ఎందుకు? దీనికి కారణం మన బాలరాజు ఒక్కడికే తెలుసు. అకార్డింగ్ టు ద సర్వే నంబర్స్ గివెన్ బై బాలరాజు, ఎన్టీఆర్ తన సినిమా ఆడియో ఫంక్షన్లో డైలాగ్ చెప్తే ఫ్లాప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రీసెంట్గా అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్లో డైలాగ్ చెప్తే సినిమా హిట్ అయింది. కానీ వన్ నేను ఒక్కడినే ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ అడిగినా కానీ మహేష్ బాబు డైలాగ్ చెప్పలేదు. ఎందుకంటే డైలాగ్ చెప్తే సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. తన పాత సినిమాలకు కామ్గా ఉన్నట్టే ఈ సినిమా కూడా కామ్గా ఉంటే సినిమా హిట్ అయిపోతుందనే సెంటిమెంట్ మహేష్ బాబు ఫాలో అయ్యారు. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి అనే బాటం లైన్ కూడా వేసాడు మన బాలరాజు. రే బాలరాజు, టీవీ సీరియల్ని పైరసీ చేసి దివాలా తీసే తింగని సన్నాసి, ఏమిట్రా ఈ రాతలు? నిన్నే పెళ్ళాడతాకి సీక్వెల్, ఇది గాసిప్. నిన్నే పెళ్ళాడతా సీక్వెల్ అన్నాం కాబట్టి నాగ చైతన్య నెక్స్ట్ ఫిల్మో అఖిల్ లాంచింగ్ ఫిల్మో అనుకుంటున్నారా? కాదు, ఈ సీక్వెల్లో యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్. ఈ మధ్య రాయడానికి వార్తలు సరిగ్గా దొరక్క మన బాలరాజు ఏదైనా పెద్ద సినిమా హీరో స్టార్ట్ అవుతుంది అంటే ఆ డైరెక్టర్ తీసిన ప్రీవియస్ సినిమాకి సీక్వెల్ అని చెప్పేసి ఒక వార్త రాసేస్తున్నాడు. దానికి మా దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కృష్ణవంశీ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి నిన్నే పెళ్ళాడతాకి ఇది సీక్వెల్ అని మన బాలరాజు వాదన. ఇంకెందుకు లేట్ బాలరాజు, ఓ 4 రోజులు పోయాక ఇదే సినిమా గులాబీ సీక్వెల్, మురారి సీక్వెల్, చందమామ సీక్వెల్, ఖడ్గం సీక్వెల్ అని రాసి ఫైల్ అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి అని యాడ్ క్రియేట్ చేసే వెర్రీ 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 ఇంటెలిజెంట్ ఫెలో. బాహుబలిలో సెకండ్ విలన్ గా ప్రభాస్, ఇది గాసిప్. యాక్టర్స్ వర్స్టాలిటీ గురించి ఎంత ట్రై చేస్తారో తెలియదు కానీ మన బాలరాజు మాత్రం తను రాసే గాసిప్స్ లో చాలా వర్స్టాలిటీ చూపిస్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. బాహుబలి సినిమాలో ప్రభాస్ 2 క్యారెక్టర్లు చేస్తున్నాడు. బాహుబలి, శివుడు. శివుడు క్యారెక్టర్ కి లేటెస్ట్ గా తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది అన్న వార్త రావడం పాపమైపోయింది. మన బాలరాజు కథ రాశాడు. ఆ కథ ఏంటంటే నేను చెప్తాను. అనగనగా బాహుబలి మీద రానా పగ పెంచుకున్నాడు. ఒక్కడే ఎదుర్కోవటం కష్టంగా ఉండటం వల్ల శివుడు అనే క్యారెక్టర్ చేస్తున్న ప్రభాస్ని తనకి హెల్ప్ చేయమని కోరి వీళ్ళిద్దరు కలిసి బాహుబలి మీద అటాక్కి సిద్ధమవుతారు. నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు బాలరాజు చెప్తాడు. మిగిలిన కథ మళ్ళీ చెప్తాను. రే బాలరాజు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కొని నెల అయింది కదా అని ఇంకా వాడలేదని కావాలని దెబ్బ తగిలించుకొని మరి ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడే అక్కుపక్షి కథలు రాస్తే రాసావు. ఆ కథను మళ్ళీ ఇంకొకరు కాపీ కొట్టకుండా చూసుకోమ్మా.
బ్రహ్మానందం త్రిష తొలిసారిగా వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళిద్దరు కలిసి కొత్తగా వేరే లాంగ్వేజ్ లో ట్రై చేస్తున్నారంట ఫస్ట్ టైం. అంతే, దానికి వాడు ఇద్దరు తొలిసారిగా. వన్ నేను ఒకడే మూవీకి యూపీఏ సర్టిఫికేట్, అదేంటి సెన్సార్ అయిపోయిందా? బూత్ ఇది బూత్. ఏ ఆడియో ఫంక్షన్ మొన్న అయిపోయింది, సెన్సార్ వాళ్ళు కూడా తెలియకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. చిచ్చే. రెస్ట్ ఇన్ పీస్ క్యాడ్బరీ. ఏంటి చాక్లెట్ కంపెనీ మూసేస్తున్నారా? చాక్లెట్ కంపెనీలు పోయట్లేదు, బిస్కెట్ కంపెనీలు తెరవట్లేదు, కానీ త్రిషా కుక్క ఒకటి చచ్చిపోయిందంట, దాని పేరు క్యాడ్బరీ. దాని గురించి ఈ కర్మ. ఫస్ట్ ఎయిడ్ కిట్ కొని నెలైనా ఇంకా వాడలేదని కావాలని దెబ్బ తగిలించుకొని మరీ వాడే. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి ఇలా వరుసగా 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా చనిపోతుంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. గంగరాజు షార్ట్ రెడీ. కాసి పెట్టి